పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చెమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చెమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఇప్పుడు కష్టమైన పదాలు పలుకుదాం. పశ్యైతాం, దీన్ని విడదీసి ఎలా చదువుకోవాలంటే పశ్య ప్లస్ ఏతాం, పశ్యైతాం. సైకి యావత్తు పశ్యైతాం. వ్యూఢాం, ఊకు యావత్తు వ్యూఢాం. ఆచార్య రాకు యావత్తు ఆచార్య. శిష్యేణ షేకు యావత్తు శిష్యేణ. ఇప్పుడు ప్రతి పదార్థం నేర్చుకుందాం. ఆచార్య, ఓ గురువర్య, తవ నీ యొక్క, శిష్యేణ శిష్యుడైన, ధీమత బుద్ధిమంతుడగు, ద్రుపదపుత్రేణ ద్రుపదరాజపుత్రుడగు దృష్టద్యుమ్నుని చేత. వ్యూఢం అంటే యుద్ధము చేయడానికి ఒక క్రమంగా నిలబడిన, ఒక వ్యూహం ప్రకారంగా నిలబడిన. ఏతాం అంటే ఈ పాండుపుత్రాణం పాండవుల, మహతీం గొప్పది అయిన, చెమూం సేనను, పశ్య చూడుము అని అర్థం. ఆచార్య, ఓ గురువర్య, వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. దీంట్లో తవ శిష్యేణ ధీమత తీసుకుంటే తవ మీ యొక్క, ధీమత బుద్ధిమంతుడైన, శిష్యేణ శిష్యుడైన, ద్రుపదపుత్రేణ ద్రుపదరాజు కొడుకైన దృష్టద్యుమ్నుడి చేత, వ్యూఢాం ఒక కొత్త వ్యూహరచనతో, ఏతాం పాండుపుత్రాణం ఈ పాండవుల యొక్క, మహతీం గొప్పదైన, చెమూం సైన్యమును, పశ్య చూడుము అని అర్థం. పాండవులకి సేనాధ్యక్షుడు ద్రుపద మహారాజు యొక్క కొడుకు దృష్టద్యుమ్నుడు, అంటే ద్రౌపదీదేవికి అన్నయ్య అన్నమాట. కౌరవుల సేనాధ్యక్షుడు ద్రోణాచార్యులు అన్నమాట. ఈయన కౌరవులకి పాండవులకి అస్త్రశస్త్ర విద్యలు నేర్పిన గురువు అన్నమాట. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. గురువుగారైన ద్రోణాచార్యులకి ద్రుపద మహారాజుకి రాజకీయంగా ఒక వైరం ఉండేది. అప్పుడు ద్రుపద మహారాజు ద్రోణాచార్యుని సంహరించడం కోసం ఒక యజ్ఞం చేసి పుత్రుణ్ణి ఇవ్వమని ప్రార్థిస్తాడు. ఆ విధంగా పుట్టినవాడే దృష్టద్యుమ్నుడు. ఈ విషయం తెలిసి కూడా ద్రోణాచార్యుల వారు దృష్టద్యుమ్నుడికి విద్యలు నేర్పుతాడు. ఇది ఆయనలో ఉన్న గొప్పతనం. ఇక్కడ దుర్యోధనుడు పాండవుల యొక్క సైన్యాన్ని ఒక కొత్త వ్యూహరచనతో దృష్టద్యుమ్నుడి నిలబెట్టడం చూసి ఓర్చుకోలేక గురువుగారైన ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి వెటకారంగా, ఆచార్య చూసారా మీ శిష్యుడి యొక్క వ్యూహరచన అని ఆచార్యుల దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. ఇంకా ఆ దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో ఏం మాట్లాడుతున్నాడో తర్వాత శ్లోకంలో నేర్చుకుందాం. జై శ్రీకృష్ణ.